రవిచంద్ర గారు చెప్పండి కమాన్ మీ రియాక్షన్ సార్ ఇప్పుడు దాకా మమ్మల్ని విమర్శించారు వాళ్ళు సక్సెస్ అయ్యారు సార్ నాణ్యానికి రెండో వైపు చూద్దాం ఇప్పుడు రేపు వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో సూపర్ 6 షణ్ముఖ వ్యూహం 100% ఇంప్లిమెంట్ చేసి తర్వాత మాట్లాడాలి తర్వాత మేమేం తప్పులు చేసామో వాటి మీద మీరు చర్యలు ఇంకేం చేసుకుంటారో మీకే అధికారం ఉంది ఇప్పుడు కానీ ఇక్కడ రవిచంద్ర గారు ఒకటి ఖచ్చితంగా నేను ఒక మాట అడుగుతా సార్ నేను కొంచెం డెప్త్ లోకి వెళ్ళి అడుగుతున్నాను ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మన తెలుగు రాష్ట్రాల రాజకీయాలు చూస్తే ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీలోకి ప్రతిపక్ష పార్టీ నుంచి ఫిరాయింపులు సహజం అది గతంలో 2014లో చూసాం 2019లో లిమిటెడ్గా చూసాం అంటే అవసరం పడలేదు మీకు ఎక్కువ ఆ తర్వాత తెలంగాణలో చూసాం 2014 19 18 తర్వాత ఇప్పుడు లేటెస్ట్ కూడా చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో రేపు మీరు 15 16 20 లోపల గెలిస్తే ఆ 20 మంది కూడా మీతో ఉంటారా ఉండరా అలాంటి ఆలోచన ఏమైనా చేస్తున్నారా ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి సార్ మేము ఆలోచన చేస్తామో లేదో కానీ వాళ్ళను కూడా ఉండకుండా మొత్తం తీసేసి ఖాళీ చేసేద్దాం అనే ఆలోచన తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే గతంలో కూడా తెలుగుదేశం పార్టీ మొత్తం అందరినీ తీసేసుకోవాలని ప్లాన్ చేసింది 23 మందిని తీసుకుంది కానీ ఆ ప్రయత్నం వాళ్ళు ఏమైనా చేస్తే ఈల్డ్ అవుతారేమో ఈల్డ్ అయ్యేవాళ్ళు ఈల్డ్ అవుతారు సార్ ఒక్కటి అధికారం ఉన్నా లేకపోయినా పాలసీ బేస్డ్గా పార్టీని నమ్ముకొని ఉండేవాళ్ళు నాలాంటి వాళ్ళు ఖచ్చితంగా పార్టీలోనే కొనసాగుతారు నేను ఒకవేళ ఎమ్మెల్యే కాకపోయి ఉండొచ్చు ఎమ్మెల్సీ కాకపోయి ఉండొచ్చు ఖచ్చితంగా నాలాంటి వాళ్ళు పార్టీ కోసం ఉండగలుగుతుందా ఈ నెంబర్ వచ్చిన తర్వాత డీలా పడిపోయి జారిపోయి బలహీన పడిపోయే అవకాశం ఏమైనా ఉందా దేశం మొత్తంలో బీజేపీ నేషనల్ పార్టీగా 2 సీట్ల నుంచి ఎన్ని సీట్లకు వచ్చిందో ఎన్నిసార్లు అధికారంలోకి వచ్చిందో మీరు చూశారు దేశవ్యాప్తంగా 2 సీట్లు వచ్చిన బీజేపీ మళ్ళీ అధికారంలోకి రాగా మేమెందుకు అధికారంలోకి రాం సార్ కానీ 151 నుంచి 16 18 దగ్గర ఆగితే ఆ వేరియేషన్ చూస్తున్నారా 150 నుంచి డౌన్ ఫాల్ చూసారా ఈ డౌన్ ఫాల్ లో మీ పార్టీ ఇంటాక్ట్ గా క్యాడరు లీడరు నిలబెట్టుకోగలిగే కెపాసిటీ ఉందా రజనీకాంత్ గారు ఒక్కటి గుర్తుపెట్టుకోండి పార్టీకి ప్రజలు అవసరం ప్రజలకు ఒక పార్టీ ప్రశ్నించేందుకు అవసరం నేను ఒకటే చెప్తున్నా గతంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోను దాచిపెట్టింది కాబట్టి అబాస్ పాలైంది ఈసారి తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో మిమ్మల్ని మించి మీరు 16 స్థానాలు అయితే 20 స్థానాల్లో ఆల్రెడీ జనసేన ఉంది ప్రశ్నించడం కోసమే పుట్టారన్న పార్టీ ఆ పార్టీ వాళ్ళు అధికారంలో ఉండొచ్చేమో కానీ అధికారంలో కొనసాగొచ్చేమో కానీ ప్రశ్నించడం కోసం ఆ పార్టీ ఉంది కదా మిమ్మల్ని అంతకు మించి పరిమితం చేశారు కదా వాళ్ళిద్దరూ కలిసి ఇచ్చిన మేనిఫెస్టో చూడండి మురళి గారు ఒకసారి జూలై 1 నుంచే సమస్యలు మొదలవుతాయి మేనిఫెస్టోని పాతిపెట్టి మళ్ళా వెబ్సైట్ నుంచి తొలగిస్తారా లేదా అనేది జూలై 1వ తేదీతో మొదలు జూలై 1వ తేదీ 7,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నారు వాలంటీర్లకు 10,000 చొప్పులు ఇస్తా అన్నారు వాలంటీర్ల వ్యవస్థ తీయనని చెప్పారు అంతేకాకుండా ఇచ్చిన ప్రతి హామీ అమలు చేయలేని హామీ ఇచ్చారు బూటక హామీలు ఏవైతే ఇచ్చారో జూలై 1వ తేదీ నుంచే మొదలవుతుంది మీరు చూడండి మీడియాలో పదే వస్తా మీ అందరి సహకారంతో ఖచ్చితంగా గొంతెత్తి ప్రశ్నిస్తా ఈసారి జనంలోకి సార్ బేసిక్ గా ఇప్పుడు మా సోదరుడికి ఉండవలసింది ఏమంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పుల్ని ఒక్కదానైనా ఎత్తి చూపిస్తే ఆ పార్టీకి పరిస్థితి వచ్చేది కాదు మనం డిజిటల్ కరెన్సీలో ఎందుకు అమ్మడం లేదంటే లిక్కర్ని ఎందుకు ఇసుక పాలసీని ఇంత దారుణం చేశాము ఇసుక గురించి భవన నిర్మాణ కార్మికులు చావులకు ఎందుకు తీసాము ఎందుకు ఈ కక్ష సాధింపు చర్యలు పెట్టుకున్నాము ఎందుకు 3 రాజధానులనే ఆటలాడాం 3 ముక్కలు ఆటలాడాం ఎందుకు రాజధాని రైతులు అన్నాళ్ళకు క్షోభ పెట్టాం కనీసం మాట్లాడడానికి